బ్లడ్ చూసి ఫస్ట్ ఎయిడ్ చేశానే గాని బ్లడ్ రిలేషన్తో కాదు. నా ముందు ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా నేను అలాగే చేస్తాను. బికాస్ ఐమ్ ఏ డాక్టర్. నేను అదే చెప్తున్నాను. యువర్ అ డాక్టర్. పగలు చూపించలేవు, అది బయట వాళ్ళైనా నీ వాళ్ళే అయినా. ఓకే, చూస్తావుగా. నీ ఫ్రెండ్ సమంత చెప్తుంది తనని వదలను. తనేం చేసింది? నేనేమీ చెయ్యకుండా చేస్తుంది. అది చాలు, ఆ ఒక్కటి చాలు తనకి మనశ్శాంతి లేకుండా చేయడానికి. నా శత్రువుని కాపాడుతుంది అంటే సమంత నాకు కూడా శత్రువే. కాదని తెలుసుకుంటావు. రక్త సంబంధాన్ని తెంచుకోలేవు, నీలో ఉన్న మంచిని చంపుకోలేవు. దానికి ఎగ్జాంపుల్ మీ అక్క ఇన్సిడెంటే. థ్యాంక్స్. అర్థం చేసుకున్నావా? నీ మాటలు అర్థమయ్యాయి. నాలో ఉన్న పగను తట్టి లేపాయి. నువ్వు ఫీల్ అవటం కాదురా, వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయమని గుర్తు చేశాయి. తొక్కలో ఇన్సిడెంట్స్ ని మర్చిపోమని చెప్పాయి. నువ్వు చూడని రక్తమా వదిలేమని చెప్తుంది మనసు. వదిలేశా. నీ మాటల ఇన్స్పిరేషన్ వల్ల వదిలేశా. నేను చెప్తుంది నాకు అనుకూలంగా మార్చుకుంటాను. ఎస్, పద్మ అడ్డొచ్చింది నాకు కాదు, నా కోసం కాదు, ఈ ఆదిత్య కోసం కాదు, ఆ సూర్య కోసం, వాడి కోసమే వచ్చింది. వాళ్ళు ఒకటే, నేను ఒక్కడిని. వాళ్ళని నాలానే చేస్తా. ఇక సెంటిమెంట్స్ ఉండవు, విడగొట్టటాలే ఉంటాయి. పగే ఉంటుంది. నా పగే గెలుస్తుంది. గెలుస్తా. షేమ్గా ఉంది సార్. నాకు నేనే షేమ్గా కనిపిస్తున్నాను. బావా, నిజమే కదా. వాడిల్లులా దర్జాగా వచ్చి వాడేం చేయాలనుకుంటున్నాడో వాటిని చేస్తూ పోతున్నాడు. ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. దొరికిన అవకాశాలు మిస్ అయిపోతున్నాను. ఇంట్లో చెడు అయిపోతున్నాను. వాడు చేసిన తప్పులకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఇంతకు మించి నాకు షేమ్ ఉంటుందా? అలా మాట్లాడకు బావా. ఇంకెలా మాట్లాడమంటావు సార్? ఇంకెలా మాట్లాడమంటావు? వాడు నాకు కల్పిస్తున్న పరిస్థితులకి ఎలా రియాక్ట్ అవ్వమంటావు? శామ్, వాడు అక్కని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనటమే కాకుండా అక్కకు గాయం అవటానికి కారణమయ్యాడు. ఇదంతా చేస్తున్నది నేను కాదని నీకు నాకే తెలుసు. ఎవరికి తెలియదు కాబట్టి నేనే చేశాననుకుంటున్నారు. నేను తప్పుగా అనుకోవడం లేదు బావా. రోగం అని చెప్పావు కదా, అందుకే జాలి చూపిస్తున్నారు. శామ్, నా వాళ్ళ దగ్గర నా నిజాయితీ నిరూపించుకోలేకపోతున్నాను. ఇంతకన్నా దారుణం ఇంకేమన్నా ఉంటుందా? ఇలాగే కలకలం ఉండదు బావా. వాడు దొరికే వరకు ఉంటుంది శామ్. దొరుకుతాడు బావా. అప్పటి వరకు వాడు ఇంకేం చేస్తాడో అని భయం వేస్తుంది. వాడి వల్ల ఎవరి ప్రాణం మీదకి వస్తుందని భయం వేస్తుంది. పద్మకు కళ జరిగిందని తెలిసాక భయం వేస్తుంది శామ్. చాలా భయం వేస్తుంది. అక్కసలి కడుపుతో ఉంది. తనకేమైనా అయి ఉంటే జీవితంలో నన్ను క్షమించేవారా? నన్ను ఒక చీడ పురుగులా చూసేవారు కాదు. బావా, అలా ఏం జరగలేదు కదా, నువ్వు బాధపడకు. జరగకూడదు సార్, ఇక జరగకూడదు. మనకసలు బాధే మిగలకూడదు సార్. మన వాళ్లకు ఏ చిన్న హాని జరగకూడదు. అలా జరగకూడదు అంటే బావా, బావా, ఏం చేస్తున్నా నువ్వు? అయ్యో,
బావ ఈ ఆవేశం? ఇది ఆవేశం కాదు శామ్, ఆలోచన. బావా అవును, వాడికి నాకు పోలిక తెలిపే ఆలోచన. ఇక నేను ఇంట్లో లేకపోయినా నువ్వు ఈజీగా వాణ్ణి కనిపెట్టొచ్చు, నాకు చెప్పొచ్చు. కట్టుంటే సూర్య, లేకపోతే వాడు. అయ్యో బావా, వాడు నాకు తెలుసు, కానీ నీకు చెప్పలేకపోతున్నాను. గేమ్ వాడు స్టార్ట్ చేశాడు, ఎండింగ్ నేనిస్తాను. రేపే వాడి స్టోరీకి క్లైమాక్స్, రేపే. సూర్య, బయటికి ఎప్పుడు వెళ్ళావురా? ఇంతకు ముందేగా పైన చూశాను. నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు చూడలేదులేమ్మా. చూడకపోవడం ఏంట్రా? నేను ఇక్కడే. ఎందుకొచ్చిన గోల్లే? ఎక్కువ అడిగానంటే మళ్ళీ తల పట్టుకుంటాడు. ఏంటమ్మా నీలో నువ్వేం మాట్లాడుకుంటున్నావు? ఏం లేదురా, వచ్చేసావుగా, బ్రా టిఫిన్ పెడతాను. ఏం చేసావేంటి? ఇడ్లీ వడ. ఛీ, ఇడ్లీ వడ అసలు తిన్నావు? అదేంట్రా, ఇడ్లీ వడ అంటే నీకు ఇష్టం కదా, చీ అంటావేంటి? రే ఆదిత్య, నువ్వు ఇప్పుడు సూర్యవి, వాడికి ఏమిష్టమో కూడా తెలుసుకోవాలరా. నాన్న సూర్య, ఏంట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు? ఏమైంది? రే, నేనేమైనా ఇబ్బంది పెట్టానా? ఇదిగో ఇడ్లీ వడ వద్దంటే తినకురా, వేరే ఏమైనా చేస్తాను. ఎందుకమ్మా, నాకు ఇష్టమైంది చేసావుగా, నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. మరి పెట్టనా? తింటావుగా? పెట్టు, తింటాను. సామాన్య, ఏం డల్గా ఉన్నావు? అమ్మాయి గారిలో పెళ్లి కాడ కనిపించడం లేదు. సామాన్య, నిన్నే. ఏమైంది? నిన్నేగా అయింది. ఏమైంది? మన పెళ్లి ఫిక్స్ చేయమని చెప్పాను కదా. ఏమ్మా, ఫిక్స్ చేయమని చెప్పానుగా నీకు. ఆ, సాయంత్రం వచ్చి నేనెప్పుడు చెప్పాను అని కూడా నువ్వే చెప్పావు. చెప్పానా? ఓ, సూర్యగాడు చెప్పుంటాడు. చూడండి, ఇక నా మాటలు కూడా పట్టించుకోవద్దు. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇక మళ్ళీ మళ్ళీ ఏం అడగొద్దు. మా పెళ్లి అయిపోవాలి. ఇప్పుడు ఈ మాట వినడానికి బాగుంటుంది సూర్య, కానీ నమ్మకంగా లేదు. నేనే చెప్తున్నా, నమ్మనంటే ఎలా డియర్? అత్తయ్య గారు, తెలిసి కూడా నువ్వు నన్ను అడుగుతావేంటి సామాన్య? కొంతకాలం అవుదాం. నో నో, కొంతకాలం ఆగటం ఏంటి? నాన్ సెన్స్. అయిపోవాలి, ఇప్పుడే మా పెళ్ళి అయిపోవాలి. ఈ క్షణం తాళి కట్టమన్నా కట్టేస్తాను. అత్తయ్య గారు, శేషు సినిమా గుర్తు చేసుకో. అమ్మో, శేషు సినిమా ఏంటి? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ మా? నీ కోరిక తీరుస్తాను అంటే ఎగిరి గంతేయాల్సింది పోయి అదేదో సినిమా గురించి మాట్లాడతావేంటి? ఇప్పుడు నేనేమి మాట్లాడలేనురా. అవును సూర్య, మన పెళ్లి గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. ఇది సమంత పనే, వీళ్లను బాగా భయపెట్టేసింది.
వామ్మో వీడేదో సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. ఇంకా ఇక్కడే ఉన్నానంటే వాడి పిచ్చి నాకెక్కుతుంది. నేనుండను. అత్తయ్య గారు ఎక్కడికి పోతున్నారు? బాత్రూమ్ లో పంపు తిప్పి వచ్చేసాను. కట్టేసి వస్తాను. తెలివిగా తప్పించుకున్నారు. నేను కూడా ఎస్కేప్ అయితే బెటర్ ఏమో. సామాన్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కూర్చో. బయట బట్టలు ఆరేసాను సూర్య, తీసుకొని వస్తాను. ఏహే, బయట వర్షమే పట్టలా, ఎండ కాస్తుంది. కూర్చో. ఏం చెప్పి తప్పించుకోవాలో కూడా నీ బుర్రకు అందట్లేదేంటి? అత్తయ్య గారుకున్న తెలివి కూడా నీకు లేకుండా పోయిందేంటి? నువ్వు సామాన్యవే, సామాన్యురాలిలా ఆలోచిస్తావేంటి? సామాన్య, హ? ఏంటి నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు? నీతో ఏం మాట్లాడాలా అని. ఏదోటి మాట్లాడు. ఇదిగో రా, కూర్చో కూర్చో. సూర్యతో మాట్లాడాలని ఎప్పుడు అనుకుంటాను. తనే మాట్లాడుకుందామన్నా భయపడుతున్నాను. ఇదేం కర్మరా బాబు. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? హ? ఏం లేదు. రా కూర్చో. సిట్. ఆ, లుక్ సామాన్య, వాట్ ఐఎమ్ సేయింగ్, బావా టిఫిన్ చేద్దాం రా. నాకొద్దు సార్, నువ్వు వెళ్ళి చేయి. ఈ మాటలు నా దగ్గర కుదరవు రా. తినాలనిపించడం లేదు శామ్. నాకేమీ వినపడ్డం లేదు రా. తినాలనిపించడం లేదు శామ్. నేను వెళ్తున్నాను. 10 అడుగులు వేసి వెనక్కి చూస్తాను. నువ్వు వస్తూ కనబడాలి. వస్తాడు. ఐ నో. ఆదిత్య వచ్చేసాడు. ఇప్పుడు భావం చూశాడంటే రాను అన్నవాడిని నేనే పిలిచాను. ఇప్పుడు రాకుండా ఏం చేయాలి? సారీ బావా, సారీ. బావా నువ్వు కిందికి రాకు, రూమ్కి వెళ్ళిపో. నేను మనకి టిఫిన్ తీసుకొస్తాను. ఏమైంది శామ్? ఇప్పుడేగా కిందకి రమ్మన్నావు, 10 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తానన్నావు. ఏమైంది? అదే బావా, నువ్వు చేయి కోసుకున్నావు కదా. చిన్నత్త చూసిందంటే కంగారు పడుతుంది. ఇంకా ఏం చేసుకుంటావని భయపడుతుంది. ఇప్పుడు తనని టెన్షన్ పెట్టడం అవసరమా బావా? దానికి నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఉంటుంది కదా బావా, చిన్నత్తేమని అంటుందేమోనని. సరే, రూమ్లో ఉంటాను. నేను టిఫిన్ తీసుకొస్తాను. నాకొద్దులే. నువ్వు అలా అనకు, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తానులే, వెళ్ళు.
టెన్షన్ పడకు. ఓకే ఓకే. నేను చెప్పింది అర్థమైంది కదా? మన పెళ్లి ఆగకూడదు, అయిపోవాలి. ఇక నేను చెప్పలేదు చేసుకోను అన్నా కూడా వినొద్దు. అవసరమైతే నా చేతులు కట్టేసైనా నా నోరు మూసేసైనా తాళి కట్టించేసుకో. నీ చేతులు కట్టేస్తే తాళెలా కడతావు సూర్య? చోకు లేకు సామాన్య, ఏదో మాట వరుసుకుంటే సీరియస్ గా తీసుకుంటావేంటి? చేతులు ఇప్పేసుకొని కడతానులే. నేను చెప్పేది ఏంటంటే మన పెళ్లి మాత్రం తొందరగా అయిపోవాలి, అది నా మీనింగ్. ఆలోచిస్తాను. ఎంత చెప్తున్నా వినట్లేదేంటి? ఎంతలా సమంత భయపెట్టేసి ఉంటుంది. తమ్ముడు, టిఫిన్ చేయడానికి వచ్చావా? లేదక్క, సిటీ చూడటానికి వచ్చాను. ఏంటా అడగటం? కోప్పడక్రా. రాత్రి నీ చేయి తెగిందని సాముద్రం చెప్పింది. నువ్వు తినలేవు కదా అని అడిగాను. చెయ్యి తెగటం ఏంటి? నన్ను గుర్తుపట్టడం కోసం సూర్యగాడు ఏమైనా ప్లాన్ వేశాడా? ఏంటి సూర్య, చేయి తెగిందా? అవును సామాన్య, గ్లాస్ పగిలి చెయ్యి తెగింది. నేనే కట్టుకట్టాను. చూపించు బావా, చూస్తారు. చూస్తారా? చూపిస్తా. రక్తం కారుతుందిరా. నీ కట్టేమైంది? స్నానం చేసినప్పుడు ఊడిపోయినట్టుంది, నేను చూసుకోలేదక్క. భలే వాడివిరా నువ్వు. ఇంతవరకు సూర్యతోనిగా మాట్లాడుతున్నానా? చేయి కోసుకున్నట్టే కనిపించలేదు. నేను సరిగ్గా చూడలేదా? నేనున్న బాధతో నా కళ్ళు మూసుకుపోయాయా? ఏమీ అర్థం కావడం లేదు. ఛ! టిఫిన్ నేను తినిపిస్తాను. నువ్వా? ఎందుకు? అక్కర్లేదు. నాకు కావాలి. నా తమ్ముడు కడుపు నిండితేనే నేను సంతోషంగా ఉండగలను. వద్దని చెప్తున్నానా? నువ్వు ఇప్పుడు తినకపోతే నేను తిన్ను. పద్మదినా, నువ్వు తినకపోతే ఎలా? లోపలున్న బిడ్డకి ఆకలేదు. ఆకలి వేసినా సరే సూర్య తిన్నాకే నేను తింటాను. మీ తమ్ముడు దుర్మార్గుడు కాదు పద్మదినా, తింటాడు. తినిపించు.